ఏపీలో నానుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. త్వరలో అక్కడ విడతల వారీగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలందుకున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు స్థానిక కార్యవర్గంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూటమి పార్టీలలో సీట్ల సర్దుబాటు కాస్త చర్చకు దారితీస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి అనిశ్చితి నెలకొంది. 80-15-5 ఫార్ములాలో సీట్ల కేటాయింపు జరపాలని సూచనలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం టీడీపీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో కూటమిలో అలజడి మొదలైంది. ఈ విధానాన్ని జనసేన వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన సరికాదని ఏపీ మంత్రి, జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు సమాచారం. 2024లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తీసుకున్న నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని ఆయన చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం జనసేన ఓ అడుగు వెనక్కి తగ్గిందని, అప్పటి పరిస్థితుల్లో అలా చేయక తప్పలేదని నాదెండ్ల స్పష్టం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలకు నాటి నిర్ణయం వర్తించదని ఆయన చెబుతున్నారు. మనోహర్ చెప్పారంటే అది పవర్ నిర్ణయమై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న బలం ఆధారంగా సీట్లు అడుగుతామని నాదెండ్ల చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో జరిగిన అన్యాయం కూడా జనసేన ప్రధానంగా ప్రస్తావిస్తోంది. బీజేపీ నాయకులు కూడా జనసేనతో స్వరం కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ తీసుకునే నిర్ణయం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికల మాదిరిగా వ్యవహరిస్తే కూటమి విచ్ఛిన్నం కావడం ఖాయం. అదే జరిగితే వైసీపీకి అయాచిత వరం లభించినట్టే. అది జరగకూడదు అనుకుంటే భేషజాలకు పోకుండా మూడు పార్టీలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. సీట్ల సర్దుబాటు పకడ్బందీగా చేయాలి. స్థానిక సంస్థల్లో బలం పెంచుకోకపోతే 2029 ఎన్నికల్లో కూటమికి ఇబ్బందులు తప్పవు. డెవలప్మెంట్, సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు లేకపోతే ఉపయోగం ఉండదు. పైగా ఏపీలో కులాలు, మతాలు వంటి వ్యవహారాలుంటాయి. అందువల్లే వైసీపీకి అవకాశం ఇవ్వకుండా కూటమి పకడ్బందీగా వ్యవహరించాలి.